నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్లో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. గంగాధర్తో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 2 సంతానం. అయితే భర్త తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు కావ్య భర్త ఇంటి ముందు బైఠాయించింది. రెండవ వివాహం చేసుకుని తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని రోధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు భార్యాభర్తలను కౌన్సిలింగ్ నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జుంగాల కావ్య, జుంగాల గంగాధర్, ఫతేపూర్ గ్రామం. మా అమ్మ వాళ్ళది బాల్కొండ. మాకు పెళ్ళై 7 ఇయర్స్ అవుతుంది. 2 బాబులు. 2 ఇయర్స్ బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. అలాగా పోలీస్ కేసులు, కోర్టు కేసులు పెడతా ఉన్నాం. అతను మహిళా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం. తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము. కులం మాట్లాడుతూ ఉండగా అతను 2వ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను 2వ పెళ్లి నవంబర్ 23కి చేసుకున్నాడు సార్. అది తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం. మేము డిసెంబర్ 30కి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం. ఆమె ఉందా లేదని. అక్కడ ఉంది, ఆమె లాక్ చేసుకునే ఉంది, ఇంట్లోనే ఉంది. అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా అతను లేచి వచ్చేసిండు. ఎందుకు లేచి వచ్చిందంటే నేను చూపించిన. ఎందుకు చూపించిన అంటే నా బావకి నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, పిల్లలు కూడా పుట్టలేదు అంటున్నాడు. ఇవన్నీ జరగంగా ఇప్పుడు ఈ ఇంటి దగ్గరకు వచ్చి మేము గొడవ అంటే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు ఏం కావాలి, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలకి దారేంటి, అది మీరు న్యాయం చేయాలి. మీరు